ఫైనల్లీ కలకత్తా వచ్చేసాం. సో గైస్, పార్ట్ 2 పార్ట్ 3 వీడియోస్లో ముంబై హైవేని చూపించాను. అండ్ ఆల్సో లాంగ్లో మీకు పాయింట్అవుట్ చేసి అక్కడ కనిపించేవన్నీ ఫ్యాక్టరీస్ అని చెప్పాను కదా, సేమ్ అదే రోడ్లో అదే హైవేలో ఉన్నాం అనమాట. సో మీకు అక్కడ ఈ హైవే ఏంటంటే కలకత్తా వెళ్ళే హైవే ఇది. అక్కడ కనిపించే ఫ్యాక్టరీస్ నేను ఆల్రెడీ మీకు పార్ట్ 2 పార్ట్ 3 వీడియోస్లో చూపించాను. ఆ ఫ్యాక్టరీస్ అనమాట ఇవి. అవి ఏంటంటే కొంచెం లాంగ్ షాట్లో చూపించాను. ఇవి ఏంటంటే కొంచెం నియరెస్ట్ పాయింట్లోనో నియరెస్ట్ షాట్లో చూపిస్తున్నాను అనమాట. చెట్లు అడ్డొచ్చాయి కానీ మీకు కొన్ని ఫ్యాక్టరీ చూడండి. మీకు అన్ని లాంగ్ షాట్లు చూపించింది ఇప్పుడు షార్ట్లో చూపిస్తుంది అనమాట. సో మొత్తానికి బావ అయితే డ్రైవింగ్ స్పీడ్గానే చేస్తున్నాడు. ఎందుకు అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోవాలా. ఎందుకు అంటే అది మొత్తం స్మోకీ ఏరియా. అందులో కలకత్తా ఖరగ్పూర్ అనేది కొంచెం కోల్డెస్ట్ ప్లేస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళి వచ్చేయాలా. సో ఫైనల్గా అయితే కలకత్తా బ్రిడ్జ్ అని కనిపెడుతుంది. కలకత్తా అయితే వచ్చాము. కలకత్తా బ్రిడ్జ్ అనగానే నేనేమో అనుకుంది అలా మూవబుల్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది కదా, నేనైతే అదే అనుకున్నాను. కానీ ఆ బ్రిడ్జ్ కాదని బాగా చెప్పాడు. ఇది ఇంకొక బ్రిడ్జ్ అనమాట. సో ఇది కూడా బాగానే ఉంది, ఈ బ్రిడ్జ్ కూడా బాగానే ఉంది. ఇంకా కలకత్తా ఎంటర్ అయిపోయాం కాబట్టి మస్తు ట్రాఫిక్ అయితే దారుణంగా ఉందన్నమాట. ట్రాఫిక్ కార్ కన్నా బెస్ట్ ఆప్షన్ ఏదో ఉన్నది అంటే ఒకటి సైకిల్, ఇంకోటి బైకు. కలకత్తాలో అయితే మాత్రం తిరగాలి అంటే మాత్రం అయితే సైకిల్ మీద వెళ్ళొచ్చు, లేదా బైక్ మీద వెళ్ళిపోతాం. అది కారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిఫర్ చేయకూడదబ్బా. నరకం చూసి కారు అయితే మాత్రం. అంటే మీకు ఇక్కడ ఇలా కనబడుతుంది కానీ ముందు వీడియోస్లో ఇంకా దారుణంగా ఉంటుంది అన్నమాట ట్రాఫిక్. సేమ్ ఇదే బ్రిడ్జ్ మీద మళ్ళీ రిటర్న్ కూడా వస్తాము. మ్యాక్స్ నైట్ అయిపోవచ్చు. లైట్ సెట్టింగ్లు అవి ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. చూడాలంటే నాకు ఈ బ్రిడ్జ్ నేను ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. ఆల్రెడీ 2 టైమ్స్, ఇది సెకండ్ టైం. కానీ ఈ బ్రిడ్జ్కి రావడం మాత్రం ఫస్ట్ టైం అనమాట. కొత్తగా కట్టారు ఈ బ్రిడ్జ్. చాలా లాంగ్, చాలా లెంతీ ఉన్నది ఈ బ్రిడ్జ్ అయితే మాత్రం. చూడాల. కారు దిగిన తర్వాత ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12 అబోవ్ అయిపోయింది. ఎక్కడో కార్ పార్క్ చేసి భోజనం చేసిన తర్వాత షాపింగ్ అనేది చూడాలా. ఇంకా ఇది అసెంబ్లీ రోడ్ అని చెప్పాడు. అసెంబ్లీ రోడ్ అన్నాడు బాబాయ్ అయితే. లైక్ అంటే మన ఆ లెఫ్ట్లో కనిపించేవన్నీ స్టేడియమ్స్ అని, మన క్రికెట్ స్టేడియం అది. కలకత్తాలో ఏ స్టేడియం ఉందో ఐడియా లేదు, నేమ్ గుర్తులేదు. అన్నీ తినడం, షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా మేమైతే మెట్రో ఎక్కుదామని డిసైడ్ అయ్యామన్నమాట. అయ్యో బాగా ట్రైన్ ఒంగోలు వరకు చూసేస్తుంది, ట్రైన్ వస్తుందో రాదా అనేసి. ఆల్రెడీ ఎక్కాము, ఒక ప్లేస్లో దిగిపోయాము కూడా. ఆ ట్రైనే ఎక్కామన్నమాట. అది ఇప్పుడు వెళ్ళిపోతుంది. మా కార్తీక్ ఏడు ఇంక రాడు. కార్తీక్ మామ వీడియోలో రావాలి మామ, నువ్వు ఫాస్ట్గా. ఎక్కడో ఉన్నావు, ఏడున్నావు? వచ్చాడు ఫ్యామిలీ బాయ్. సో మీకు ఆల్మోస్ట్ ఇంక మెట్రో కోసం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు అక్కడ కాయిన్స్ ఇచ్చారు, కాయిన్స్ స్కాన్ అయిపోతే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయి నైట్ టైం చెప్పాను కదా బ్రిడ్జ్ లొకేషన్ అనేసి. ఇది మన స్టేడియం రోడ్ అనమాట ఇది. ఆ తర్వాత మీకు ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను, దాని లైట్ సెట్టింగ్స్ అన్నీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాగుంటుందేమో అని. చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది.
ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది కాబట్టి కొంచెం ప్రశాంతంగా వెళ్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇగోటి ఈ బ్రిడ్జ్ అయితే వచ్చింది. పెద్ద లైట్ సెట్టింగ్లు అంటూ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అంతగా లేవు. లేట్గా తెలిసిన విషయం ఏంటంటే దసరా టైంలో మాత్రమే ఇవన్నీ డెకరేషన్ చేస్తారంట లైట్స్ అన్నీను. సో ప్రజెంట్ అయితే ఎంటీ అని నార్మల్ లైట్సే ఉన్నాయి, పెద్దగా ఏమనిపించలేదు అది చూసిన తర్వాత. సో ఫైనలీ ఫుడ్ కరపూర్ అయితే వచ్చేసాం. ఇది మన మర్రి లాగే ఉంది చూడండి, మన రెస్టారెంట్ దగ్గర అనమాట. ఫుల్గా తిందాము, ప్రశాంతంగా తిందాము. ముంబై మామూలుగా ఉండదు అన్నమాట ముంబై. కార్తీక్ హాయ్ చెప్పురా, వెనక్కి తిరిగి హాయ్ చెప్పు. అదే హాయ్ హాయ్. కార్ కీసా కదా, నీదే ఆ కారు.